నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగా మైలేజ్ వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని వ్యాఖ్య. ఆమె సూర్యుడిని కబలించింది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపైన పుస్తక ప్రభావం ఎంతో ఉందని వెల్లడి. విదేశీ విద్యార్థుల పాస్పోర్ట్ సేవలను వేగవంతం చేస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కడపలో కొత్తగా పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ. ఎన్నికకు వెళ్లాల్సింది అధికారులు కాదు, మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగా గాను మైలేజ్ వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత మంత్రులదే అని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ఎన్నికకు వెళ్లాల్సింది అధికారులు కాదు, మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగా గాను మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని అన్నారు. వారి చొరవ తీసుకుని పెట్టుబడుల ఒప్పందాలు ఆచరణలోకి వచ్చేలాగా ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేలాగా చూడాలని తెలిపారు. ఆయా ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాల మంత్రులు విధిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ జోక్యం చేసుకుని ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఆయా సంస్థల ప్రతినిధులెవరూ తమను కలవటం లేదని, అధికారులు కలిసి వారి పని చేసుకుని వెళ్లిపోతున్నారని, తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్ లా వ్యవహరించాలి, అంతిమంగా ఓనర్షిప్ తీసుకోవాల్సింది, వారి శాఖలో కార్యకలాపాలకు బాధ్యత వహించవలసింది మంత్రులేనని ఆయన స్పష్టం చేశారు. కంపెనీలు ప్రతినిధులు రావటం లేదు కాబట్టి నేనెందుకు పట్టించుకోవాలని కూర్చుంటే లేనిపోని అవరోధాలు సృష్టించినట్లు అవుతుంది. ఆయా సంస్థల్ని మీరే పిలిపించి మాట్లాడండి, ప్రాజెక్టులు వేగంగా మొదలయ్యేలాగా చూడండి అన్నారు. వాటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మీరే పాల్గొన్నప్పుడే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫలానా ప్రాజెక్టు తెచ్చానని చెప్పుకోగలరు. అధికారులు ఏదో చేసుకుని వెళ్ళిపోతారని అనుకుంటే ఎన్నికలకు వెళ్లాల్సింది వాళ్ళు కాదు, మనం అని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి వచ్చినన్ని భారీ పెట్టుబడులు గతంలో ఎన్నడూ చూడలేదని సీఎం తెలిపారు. మెరుగైన రాయితీలు ఇవ్వటం వల్లే తీవ్రమైన పోటీని తట్టుకుని రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలని భారీ పెట్టుబడులు పెట్టగలుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నా పైన పుస్తక ప్రభావం ఎంతో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. తాను మారిపోయానని కమ్యూనిస్టులు అంటున్నారు, కానీ నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటానని తెలిపారు. కమ్యూనిస్టు చరిత్ర, భారతీయ చరిత్ర, విశ్వదర్శనం వంటి పుస్తకాలు ఒకే సమయంలో నేను చదివానని గుర్తు చేశారు. తాను అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తానని, మంచి పుస్తకాల కోసం తపన పడతానని పేర్కొన్నారు. ఒక్కో పుస్తకంలో రాసే జీవితం, వాటిలో అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది. పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లక్ష్మీ ముటేస్ పూరి రాసిన సూర్యుడిని కబలించింది అంటే ఎంతో శక్తివంతులు అని అర్థమని అన్నారు. హనుమంతుడే సూర్యుడిని కబలించేందుకు వెళ్లారు. సాధించాలి అనుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని అర్థం అని చెప్పుకొచ్చారు. మన భారతీయ సంస్కృతి ప్రకారం మహిళలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఓజీ అంటే ఏమిటి అని ఎలా చూస్తారో పుస్తకం టైటిల్ కూడా ఉత్సాహకతను రేకెత్తించేలాగా ఉందని అన్నారు. ఐఎఫ్ఎస్ చదువుకున్న లక్ష్మి నుంచి ఇలాంటి పుస్తకం రావటం ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. స్వతంత్ర సంగ్రామ సమయంలో ధీరోదత్త వనిత మాలతీ పోరాటాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారని అన్నారు. మనం పూజించేది దుర్గాదేవిని, ప్రతి మహిళను తాను అలా దుర్గాదేవిగా చూస్తానని ఆయన తెలిపారు. కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు. దేశభక్తి ఇట్ షుడ్ బి అన్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీ వన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే ఆర్ బోర్న్. అది బేసిక్. అది దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవని దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను వెదర్ ఐమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేనేమని చెప్తాను అంటే సమతుల్యత, ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు
నేను కమ్యూనిస్టులతోటి మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లా నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటూ ఉంటాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం, చిన్నప్పుడు వెతికాను. మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్ అనో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. ఈ రోజున మేడం లక్ష్మీ ముర్దేశ్వరపురి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు, అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం ఇది. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి, చదివే వాళ్ళకి ముందేంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది. ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారో అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిలిం టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. అలాంటిది ఆవిడ లక్ష్మీ ముర్దేశ్వరపురి గారు, ఆవిడ ఒక డిప్లొమాట్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్, అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి. ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం. అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి, ఒకళ్ళ వింటి నదుల బాణంలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ, షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్. అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి ఈ పుస్తకం. విదేశీ విద్యార్థుల పాస్పోర్ట్ సేవలను వేగవంతం చేయడంతో పాటు కడపలో కొత్తగా ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రాలయాన్ని ఏర్పాటు చేయడం ఎన్ఆర్ఏ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విదేశాలకు వెళ్లేవారు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లకుండా అమరావతిలోనే ఆ సౌకర్యం కల్పించాలని కోరారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో విదేశీ సంపర్క్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల్లో ఉపాధి అవకాశాలపై రాష్ట్రానికి సమాచారం అందించాలని కేంద్ర అధికారులను కోరారు. ఎన్ఆర్ఐల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అమరావతిలో ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించాలని ప్రతిపాదించారు. విదేశాంగ శాఖకు సంబంధించిన భవన సముదాయ నిర్మాణాన్ని అమరావతిలో ప్రారంభించాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి నోడల్ అధికారులను నియమించాలని అన్నారు. ఈవెంట్ ని విజయవాడలో కేంద్రంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకున్నటువంటి గ్లోబల్ అంటే మైగ్రెంట్ వర్కర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకున్నటువంటి వర్క్ ఫోర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ అవ్వచ్చు, లేకపోతే ఇమిగ్రేషన్ చట్టాలు ఏవైతున్నాయో దాని గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడేదానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో సుమారు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేస్తున్నటువంటి ప్రతి ఏవైతే పాలసీస్ ఉన్నాయి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దాంతో కలిపి పనిచేసేదానికి అవకాశాలు ఉన్నాయని దాని మీద ముఖ్యంగా ఇక్కడ ఒక నాలెడ్జ్ సెషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనకున్నటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ సొసైటీ ఎన్ఆర్ఎస్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఎన్ఆర్ఎస్ ఏపీఎన్ఆర్టీఎస్ కొలాబరేషన్తో ఈ మీటింగ్ని ఇక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి
ఈ మీటింగ్ ఒక పెద్ద ఈవెంట్ కింద, ఒక నాలెడ్జబుల్ సెషన్ కింద ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఎస్కి మనం ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి, ఎటువంటి ఆఫీసెస్ ఇక్కడ రావాలి అనే దాని మీద మన రాష్ట్రం తరపున అన్ని రకాలుగా మనం అభ్యర్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీస్ ఒకటి, మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ ఒకటి, అలాగే రాయలసీమ ప్రాంతంలో అవకాశం ఉంటే కడప ప్రాంతంలో ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఒకటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అలాగే ఎవరైనా దేశ విదేశాలు వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ అవ్వచ్చు, మెడికల్ టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి అలాంటి పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ ఆర్గనైజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా రిక్వెస్ట్ చేశాము. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్సూరెన్స్ పథకం అవ్వచ్చు కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అదర్ ప్రోగ్రామ్స్లు అన్నింటినీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకునే విధంగా దానికి ఒక నోడల్ ఆఫీసర్ వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తా అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఇద్దరిని కూడా క్లోజ్గా వర్క్ చేసేదానికి ఒక అవకాశం క్రియేట్ చేయమని చెప్పారు. దాన్ని కూడా మేము వెంటనే ఆర్గనైజ్ చేసాం. వాళ్ళ నోడల్ ఆఫీసర్ అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఇచ్చి ఒక మంచి సత్సంగం ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇష్యూస్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మరి అంతేకాకుండా ప్రవాస్ భారత్ దివాస్ ఎన్ఆర్ఎస్ కోసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఎన్ఆర్ఎస్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రవాస్ భారత్ దివాస్ మొన్న రీసెంట్గా భువనేశ్వర్లో జరిగింది. దానికి నేను అటెండ్ అయ్యాను. అదే ఈవెంట్ మన రాష్ట్రంలో కూడా కండక్ట్ చేస్తే మనకున్నటువంటి ఎన్ఆర్ఎస్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి లీడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎక్సెల్ చేసినటువంటి ఎన్ఆర్ఎస్ని రికగ్నైజ్ చేసి అవార్డ్ చేయడం కానీ, లేకపోతే ఒక బిజినెస్ సమిట్ చేసుకోవడం కానీ, లేకపోతే మనకున్నటువంటి ఎన్ఆర్ఎస్ ఫెసిలిటేషన్ కానీ, వీళ్ళన్నీ కూడా చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కింద భావిస్తున్నాం. భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో కలిసి జయప్రకాష్ నారాయణ నాయకత్వం వహించారని P4 డైరెక్టర్ కుటుంబరావు, మాజీ హుడా చైర్మన్ తుమ్మటి ప్రేమ్నాథ్, CH శంకర్రావు చెప్పారు. స్వతంత్ర పోరాటంలో రైల్వే ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో కూడా కీలక పాత్ర పోషించారని, స్వతంత్రం తర్వాత ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న జయప్రకాష్ నారాయణ JP 124వ జయంతి పురస్కరించుకుని విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద కమిటీ నాయకులు డాక్టర్ తుమ్మాటి ప్రేమ్నాథ్, P4 డైరెక్టర్ సి కుటుంబరావు, CH శంకర్రావు తదితర నాయకులు JP విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంపూర్ణ విప్లవానికి పిలుపునిస్తూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి పోరాటం చేస్తామని అన్నారు. భారత ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులను తొంగలో తొక్కిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన చేసిన సాహసోపేతమైన పోరాట ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దిగివచ్చి ఆనాటి చీకటి అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకొని ప్రజల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు దారితీస్తుందని పేర్కొన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం ఉన్నప్పటికీ JP ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఆయన త్యాగం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప త్యాగపూరిత ఉద్యమాన్ని JP కొన్న సమాజ స్థాపనకు, ఆర్థిక అసమానతలు తొలగించే లక్ష్యాలని ప్రస్తుత తరం యువత మరియు విద్యార్థులకు అందించాలని చెప్పారు. యువత, విద్యార్థులు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం మరియు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జయప్రకాష్ నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేయటానికి మన జయప్రకాష్ నారాయణ గారికి లోహియా విచార మంత్రి తరఫున తుమ్మటి ప్రేమ్నాథ్ గారు మమ్మల్ని అందరినీ పిలిచారు. ముఖ్య అతిథులుగా మన కుటుంబరావు గారు రావటం చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, ఎందుకంటే ఆయన P4 ఇందాక చెప్పారు తుమ్మటి ప్రేమ్నాథ్ గారు, P4 యొక్క లక్ష్యం ఏంటి, ఏ విధంగా చేస్తున్నారు అనేది ఆయన కూడా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి ఖచ్చితంగా రైల్వేల అభివృద్ధిలో కానివ్వండి, విజయవాడ అభివృద్ధిలో కానివ్వండి, ఏ కార్యక్రమం ఉన్నా మా పాత్ర మేము నిర్వహిస్తాం. రైల్వే కార్మికులందరం కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము ఖచ్చితంగా పాల్పంచుకుంటాం. సౌత్ కోస్ట్ రైల్వే జీవో రాలేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది నాయకులకి, ముఖ్యంగా విశాఖపట్నం MP ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈ జీవో వచ్చి కనీసం April 1 నుంచైనా కొత్త రైల్వే జోన్ ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా
రైల్వే కార్మిక చరిత్రలో జయప్రకాష్ నారాయణ గారిది సువర్ణాధ్యాయం అని చెప్పాలి. యాక్చువల్గా జీసీఎం స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయంటే దానికి మెయిన్ కారణం ఇందాక శంకరరావు గారు మాట్లాడినట్టుగా కూడా రైల్వే కార్మిక ఉద్యమాన్ని ఐక్యం చేయడం కోసం అన్ని యూనియన్లు కలపడం కోసం ఆయన పదవులను కూడా త్యాగం చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. అటువంటి సందర్భంలో ఆయన జయంతి ఉత్సవాలు చేయటం మా అందరి బాధ్యత, ధర్మం. దానికోసమే ప్రేమనాథ్ గారు ఈ లెటర్ మనం ఎక్కడ కష్టంగా ఉందని కొంచెం మార్చండి అని చెప్తే మన శంకరరావు గారు చెప్పగానే వెంటనే మనమంతా కూడా మేము ఇమీడియట్గా 10 డేస్లో అవుద్దా అని అనుకుంది అది పూర్తి చేసి వాళ్ళ రోజున ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన కుటుంబరావుకి కూడా తప్పనిసరిగా మా రైల్వే కార్మికుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కృష్ణారాయణ గారి 123వ జయంతికి హాజరవటం అనమాట నాకు చాలా ఆనందంగా ఉంది. యాజ్ బిఫోర్ చైర్మన్గా అనమాట నేను కుటుంబరావుని ప్రభుత్వంలో అనమాట ఒక కీలకమైన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్న ఫౌండేషన్ అనమాట P4 ఫౌండేషన్. క్లియర్లీ ఈ ఫౌండేషన్ ఆశయాలు ఎక్కువగా కూడా జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన సరళితో పాటు జయప్రకాష్ నారాయణ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1975 తర్వాత సంపూర్ణ క్రాంతి రెవల్యూషన్ తోటి టోటల్ రెవల్యూషన్ అని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్యేతర ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ తర్వాత ఢిల్లీలో రావటానికి కారకులయ్యి ఏ విధంగా కృషి చేశారు, ఆ తర్వాత ఏ విధంగా దేశ చరిత్ర మారింది అనేది కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్లీ ఆ సోషలిస్ట్ ఐడియాస్ అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి, స్వాతంత్రానికంటే ముందే రైల్వే యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి తర్వాత కూడా రైల్వే యూనియన్స్కి ప్రెసిడెంట్గా ఆయన కంటిన్యూ అయ్యి ఆయనకున్న ఐడియాస్ అన్నమాట ప్రభుత్వాలపైన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. హస్తకళా వస్తువులను చేనేతలు కొనుగోలు చేసి కళాకారులకు చేయూతనివ్వాలని పేర్కొన్నారు. పటమంట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అఖిల భారత హస్తకళా వస్తువుల కళాత్మక వస్త్ర ప్రదర్శన అమోఘ వేదిక గాంధీ శిల్ప బజార్ను రాష్ట్ర చైతన్య జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, లేపాక్షి చైర్మన్ పి హరిప్రసాద్, ఎండి ఎం విశ్వ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హస్తకళాకారులు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి ద్వారా చేనేత హస్తకళాకారుల ద్వారా సరికొత్త డిజైన్లు వచ్చేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సూపర్ జీఎస్టీతో చేనేతతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి వీలుంటుందని, జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందరికీ చేరువయ్యేలాగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు చేనేత హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని, చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డులో ఆంధ్రప్రదేశ్కు అవార్డులు లభించాయని, చీరాల పట్టు చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, ఏటుకొప్ప బొమ్మలు, నర్సాపురం లేస్ అల్లికలు వంటి వాటికి అవార్డులు లభించాయని మంత్రి తెలిపారు. అనంతరం లేపాక్షి చైర్మన్ డాక్టర్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో చేనేత హస్తకళాకారుల ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని, గాంధీ శిల్ప బజార్లో కళాకారుల చేత రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. నగర ప్రజలు శిల్ప బజార్ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం లేపాక్షి వీసీ ఎండి ఎం విశ్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కమిషన్ సహాయంతో నిర్వహిస్తున్నటువంటి గాంధీ శిల్ప బజార్లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్దిపేట, నారాయణపేట, చీరాల కలంకారీ, బ్యాటిక్ ప్రింటింగ్, బెంగాలీ కాటన్, కాశ్మీరీ సిల్క్, కోసా సిల్క్, మదురై, లక్నో చికెన్ వర్క్, నారాయణవరం గాగ్రా చోళీ, కాటన్ ప్రింటెడ్, సంబల్పూర్ కోసా, అప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్ వంటివి అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. హస్తకళ వస్తువులను, చేనేతలను కొనుగోలు చేసి కళాకారులకు చేయూత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాంధీ శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ద్వారంలో మరి లేపాక్షి ఎండి విశ్వ గారు, మరి అదేవిధంగా హస్తకళల చైర్మన్ మరి హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హస్తకళలు ఈ రోజు నుంచి 10 రోజులు ఏర్పాటు చేశాం. హ్యాండ్లూమ్స్ మరియు హస్తకళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే మొన్నటి రోజునే రాష్ట్రం తరఫున మనం 7 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 7 అవార్డులు కూడా తీసుకున్నాం. అది ఏటుకొప్పాక, బొబ్బలి వీణ, నరసాపురం రేసు, కొండపల్లి బొమ్మలు, ధర్మవరం వీణ, వెంకటగిరి చీరలు, పెద్దాపురం చీరలు. ఇదే విధంగా మనం ఈ ప్రభుత్వం రాగానే ఒక పక్క హ్యాండ్లూమ్స్ మీద, హస్తకళల మీద ప్రోత్సహించిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మరి హస్తకళలు ఈరోజు నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసేది, మీరు కూడా మీ వంతు హస్తకళలు
మరి వాళ్లకు మరి అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కూడా ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగా మన సంస్కృతి మర్చిపోతున్న సమయంలో వారికి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ కొత్త డిజైన్స్ ఇందాకే చూసాం. మరి నిజంగానే ఆర్టిజన్స్ మనం గర్వించాలి. మరి ఈరోజు పాతకాలపులో మనం ఎలా అయితే పిండి రుబ్బుతామో ఆ బొమ్మని ఈరోజు తయారు చేయడం అంటే వాళ్లకు మరి గవర్నమెంట్ ద్వారా ఈరోజు ఆ ట్రైనింగ్ ఇస్తూ మన కళలను కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడాలనే గొప్ప నిర్ణయంతోనే ఈరోజు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ, అంతేకాకుండా మరి కొన్ని మరి బొబ్బిలి వీణ, మరి ఆర్టిజన్స్ కావాలని వుడ్ బ్యాంక్, గతంలో మేము వెళ్ళినప్పుడు మరి ఆర్టిజన్స్ అంతా అడిగారు, మాకు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కూడా ఆదేశించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేటప్పుడు ఇది 10 రోజులు ఉంటుంది. వీరిలో కూడా కాంపిటీషన్స్ పెట్టాం. మరి వాళ్ళలో కూడా ప్రోత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో వారికి కూడా కాంపిటీషన్స్ కూడా పెట్టడం, మరి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, హస్తకళలను ప్రోత్సహించండి, హ్యాండ్లూమ్స్ ప్రోత్సహించండి. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. మరి హస్తకళలను కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మరి లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళండి. హస్తకళలు తయారు చేసిన ఆర్టిజన్స్ తయారు చేసిన వస్తువులు మీరు గిఫ్ట్గా ఇవ్వండి. అంతేకాకుండా మరి హ్యాండ్లూమ్స్ దుస్తులు వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది. నేతన్నలు కూడా కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం. मेरे कॉलेज premises एग्जिबिशन में 70 హ్యాండ్లూమ్ స్టాల్స్ ఉంది. 13 స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. తర్వాత 26 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాఫ్ట్స్ ఈ ఎగ్జిబిషన్ లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బెనిఫిట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా 5% స్లాబ్ మాత్రమే వచ్చింది. సో బెనిఫిట్ ఫర్ ది పబ్లిక్ చాలా ఉంది. ఇక్కడ కొత్త డిజైన్స్ ఉంది ఈ ఎగ్జిబిషన్ లో. చాలా ఆర్టిజన్స్ ఉన్నారు. మనం ఒక చిన్న డిజైన్ కాంపిటీషన్ చేసాము. ఆ డిజైన్ కాంపిటీషన్ సంబంధించి కొత్త హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో పెట్టాము. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐఎం విశాఖపట్నం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, చాలా ఇన్స్టిట్యూషన్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా కొలాబరేట్ చేసి డిజైన్ న్యూ డిజైన్స్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ఆ లైన్లో మనం చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము. మోరోవర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ as per the instructions of Honorable CM sir, లేపాక్షి ఎక్స్పాన్షన్ కోసం కూడా ఆలోచన చేసి మనం చాలా ప్లాన్ చేసాము. సో పబ్లిక్ అందరికీ ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. ఇది 19th ఫిబ్రవరి ఉంది. డెఫినెట్గా చాలా వెరైటీ ఉంది. యూ విల్ హ్యావ్ అ గుడ్ టైం. విజయవాడలో ఫ్యామిలీ outing and to appreciate the crafts of Andhra Pradesh handicrafts and Andhra Pradesh handlooms and other state handicrafts and handlooms. It's a మంచి opportunity. So I welcome all to this exhibition. With that, I request the Honorable Chairman లేపాక్షి గాంధీ బజార్లో నుంచి దాదాపు 75 స్టాల్స్ లో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ లో సరసమైన ధరలన్నీ కూడా ఇక్కడ లభించే విధంగా ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ ని కార్పొరేషన్ ని జనసేనకు తీసుకుని ఖచ్చితంగా ఈ కళాకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కళాకారులందరూ కూడా కాపాడాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇవే కాకుండా వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నారు. హస్తకళలను మనం అంతరించుకోకుండా మన భారతదేశ కళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీలో కూడా వీళ్ళకు రాయితీ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కళాకారులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలాగే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ స్టెల్లా కాలేజీలో ఉన్న లేపాక్షి గాంధీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తే అత్యద్భుతంగా ఉన్నాయి. వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ చూస్తే అన్ని ఇక్కడ వచ్చిన స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా అవార్డు గ్రహీతలు. అటువంటి అద్భుతమైన మీరు కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే
ఒక తాటి ఆకులతో అద్భుతమైన మాలలు తయారు చేస్తారు. అలాగే హ్యాండ్ తో చిన్న చాలా సిల్క్ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఆర్పెట్ సే విధులకు ఆటంకం కలిగించారని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నటువంటి సమయంలో పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో వచ్చి ఏసీపై దౌర్జన్యంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ కు వచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. పోలీసులపై చట్టవిరుద్ధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. పేర్ని నానిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన కేసులో కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నామని సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పిఎస్ కు వచ్చారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 103/2025 అంటే రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెళ్ళమని చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నవి మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో. మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా SHO ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏజ్. సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ఖచ్చితంగా కేసు పెడతామండి. ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు, దాన్ని మేమేం కాదంట్లా, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి. రెండోది
అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే, బట్ గొడవ పెట్టుకోకూడదు. వాట్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ అనవసరంగా SH1 ఇంటిమిడేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో. కానీ మా స్టాఫ్ని ఇంటిమిడేట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకొస్తాం. దుర్గగుడి నూతన చైర్మన్ గా బుర్రా రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటున్న దుర్గగుడి చైర్మన్ బుర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి గీత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై పాలక మండలి నూతన కార్యవర్గం కూడా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 16 మంది సభ్యులతో చైర్మన్ బొర్రా గాంధీని కూడా నియమించారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రమాణ పేరు అనౌన్స్ చేసిన ముందే మీరు దసరా ఉత్సవాలు చేశారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించక ముందే మీరు ఇటు దసరా ఉత్సవాలు కూడా ఖచ్చితంగా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అమ్మ దసరా ఉత్సవాల ముందే సీఎం గారు అనౌన్స్ చేశారు పేరు. వెంటనే నేను టెంపుల్ నుంచి ఆ తల్లి దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదని, ఇంకా టెంపుల్ వాళ్ళు సార్ రండి అని పిలవలేదని మొట్టమొదటి రోజు నేను ఆగాను. ఆ నెక్స్ట్ డేనే నాకు గవర్నమెంట్ చెప్పడం వల్ల ఇమీడియట్గా పిలిచారు. నాకు ఈవో గారు వీళ్ళు కాల్ చేసి ఎక్కడున్నారని నుంచి మనుషులు వచ్చి రమ్మంటే నెక్స్ట్ డే నుంచి ఆ ఫస్ట్ డే మంగళవారం స్టార్ట్ అయింది మంది బాలాతిపం దేవి. దానికోసం నేను అయినా ఆగేవాడిని కాదు, మంగళవారం అంటే నాకు జయవారం పిలవలేదు కానీ మధ్యాహ్నం దాకా ఆగా నేను. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు అందరూ చూస్తున్నారు, నేను పక్కాగా నేను ఇక్కడే మీ ముందే తిరుగుతున్నా పొద్దు నుంచి రాత్రి దాకా. ఆ సేవ చేశాను. కొన్ని వేల మంది అడిగాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎప్పుడు బయలుదేరారు, లైన్లో ఎంజాయ్ అయింది మీరు వచ్చి అనే వివరాలు అడుక్కున్నాను. అంతా కూడా నేను తెలుసుకున్నాను. అంతా కూడా నాకు బాగుంది. డెఫినెట్గా ముందు ముందు మీ అందరి సపోర్ట్తో పక్కాగా ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధికి పాటుపడతాను. మా సభ్యులతో కూడా కోయిన్సైడ్ చేసుకుని యువ గారితో కూడా డెఫినెట్గా మేము ముందుకెళ్తాం. సార్, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు సనాతన ధర్మం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా సనాతన ధర్మంకి పెద్దపీట, అదేవిధంగా దేవాలయాలకు పెద్దపీట వేయేస్తారని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా ఈ 16 మంది సభ్యులతో ఎలాంటి ప్రణాళికలతో అభివృద్ధికి ముందుకెళ్ళబోతున్నారు? అమ్మా, కొంతమంది సభ్యుల్లో ఫండ్ తేగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తేలేని వాళ్ళు ఉంటారు. అందరూ సభ్యులు ఒకే రకంగా ఉంటారు కదా. డెఫినెట్గా అసలు ప్రభుత్వానికి, అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉంది, అభివృద్ధి అనే దీక్ష ఉంది, వాళ్ళకి పట్టుదల ఉంది, మీ అందరికీ తెలుసు. మరి ఆ విధానంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ మేము చేయగలుగుతామని ఇది ఉంది మాకు. మేము అడిగిన వాళ్ళని, మేము ఇచ్చే వాళ్ళని మా సపోర్ట్ చేసుకుని అవసరమైతే వాళ్ళతో చెప్పిస్తాం. విల్లింగ్ ఉంటే ఎంతోమంది దాతలు ఉన్నారు, డెఫినెట్గా ఇస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది, డెవలప్ అవుతుందని. డెఫినెట్గా మా టర్మ్లోనే నెంబర్ 1గా అభివృద్ధి అని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎలాంటి సహకారం అందించబోతున్నారు? అంటే మీరు ఆల్రెడీ మొన్న రామ్మోహన్ నాయుడు వస్తే కూడా మీరు అడిగిన పరిస్థితి, ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి? డెఫినెట్గా లోకల్ లీడర్స్తో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని ఈ టెంపుల్ అభివృద్ధి మీద డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులు ఉన్నారు, మంచి యువకులు, వాళ్ళ ద్వారా డెఫినెట్గా ట్రై చేస్తాము, తెప్పించుకుంటాము. మోడీ గారు కూడా ఇస్తారు, ఆ నమ్మకం మాకుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రి ఆలయంలో అతిపెద్ద రెండో దేవాలయంగా కూడా ఇటు ఇంద్రకీలాద్రి పేరుగాంచింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమంకు పెద్దపీట వేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కృషి చేస్తారని చెప్పి, ఆలయ అభివృద్ధికి ప్రధానంగా ఆలయ అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి మొత్తం అందరినీ కూడా 16 మంది సభ్యుల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఆలయ అభివృద్ధికే పెద్దపీట వేస్తానని చెప్పి, అదేవిధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా పాలక మండలి సభ్యులు తనకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. తాను ఇటు ఏదైతే పాలక మండలి చైర్మన్గా నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ బొర్రా గాంధీ చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. వైద్య విధిలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వటమే PPP మోడల్ ఉద్దేశమని కొమారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. PPP పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. వైద్య విద్యను ముందుకు తీసుకువెళ్లాలంటే PPP సరైన దారి అని NMC స్పష్టం చేస్తుందని వెల్లడించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లి గోడలు, ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు చూసి వచ్చారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
వాటిని చూసి ఆహా ఓహో అంటూ ప్రజలు మోసం చేసే విధంగా డ్రామాలు ఆడారని ఆరోపించారు. ట్రిపుల్ పి మోడల్ అంటే ప్రైవేటుకి అమ్మేయటం కాదు, పనుల్లో ప్రైవేటు సహకారం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీల నియంత్రణ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యత పెంచడం, పేదలకు అవకాశం ఇవ్వటమే ట్రిపుల్ పి మోడల్ ఉద్దేశమని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ట్రిపుల్ పి పద్ధతిలో ప్రతి మెడికల్ కాలేజీలో 50% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాగే పేద విద్యార్థులకు అలాగే కేటగిరీ కింద 15,000 కేటాయించబడతాయని చెప్పారు. ట్రిపుల్ పి పద్ధతిని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సెట్ సమర్థించారని గుర్తు చేశారు. వైద్య విద్యను ముందుకు తీసుకువెళ్లాలంటే ట్రిపుల్ పి సరైన దారి అని ఎన్ఎంసీ స్పష్టం చేస్తుందని వెల్లడించారు. ట్రిపుల్ పి కాలేజీల ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో మెడికల్ చదివే అవకాశం కలుగుతుందని పట్టాభిరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆయన ఈ మధ్య పదే చెప్తా ఉన్నాడు కదా, ఆగి చూసి ఆహా అనాలంట. నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, స్లాబులు లేనటువంటి బిల్డింగులు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఆయనే ప్రశంసించుకొని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది. 19/7/2023 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే, జీవో నంబర్ 108 ఇచ్చింది మీరే. ఈ జీవోలో ఏముందో కూడా ఒకసారి చూద్దాం. ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా the government have issued orders categorizing the seats in the government medical colleges permitted from the academic year 23-24 onwards as follows. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జీవో. ఏముంది జీవోలో? 15% of total seats in each new government medical college shall be allocated to all India quota. 15% all India quota, okay. Out of the remaining 85% of the seats, 50% of seats are categorized as competent authority అంటే జనరల్ కేటగిరీ. మిగతా 85%లో 50% జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా. మిగతా 50% ఏం చేశారు సార్ తమరు? 35% ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్. గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి 35% సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోటా. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో 15% ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వదిలిపెట్టాలి. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ కంపల్సరీ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఇండియా కోటా. అదే మనం ప్రైవేటు ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో కనుక మనం కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకి అదనంగా 11 సీట్లు ప్రతి కాలేజీలో కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులకి 11 సీట్లు పెరుగుతున్నాయా లేదా? దీనిని మీరు తప్పంటారా? నేనేదో పేదల పక్షపాతి, నేను పేదల తరపున మాట్లాడటానికి వచ్చానని చెప్పి నేను అంటా ఉన్నారు. మరి ఈ వాస్తవాన్ని మీరు కాదనగలరా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ పేదలకి అందుబాటులోకి అదనంగా 11 సీట్లు వస్తూ ఉన్నాయి. అంటే 10 మెడికల్ కాలేజీలకి 110 సీట్లు ఇవాళ పెరగబోతున్నాయి. ఇంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, పీజీ సీట్స్ కూడా కేంద్రం దాదాపుగా 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా పక్కదారి పట్టించి ఆ పీజీ సీట్లు కూడా మరి లేకుండా చేసినటువంటి ఘనత మీకు దక్కుతూ ఉంది. కానీ ఇవాళ అవన్నీ కూడా సరిదిద్దుతూ ఇవాళ పేదలకి
11 సీట్లు అదనంగా క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్క కాలేజీలో 110 సీట్లు ఇవాళ పేదవారికి జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో జనరల్లో అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే ఇవాళ దానిపైన బురద జల్లుతారని మీరు. అదేవిధంగా మీరు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 108 ఇవాళ దాని ప్రకారం ఇవాళ మీరు ఏదైతే నిర్ధారించారో, ఏవైతే కండిషన్స్ పెట్టారో, ఈ జీవోకి విరుద్ధంగా ఏదైనా ఒక్క అడుగు ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకేస్తా ఉందంటే దానికి జవాబు చెప్పరు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. రాజగోపురం ముందు ఈవో సేనానాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాను ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రమాదేవి అన్నారు. అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక బాటలోనే తాను ఉన్నానని అన్నారు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామంటున్న ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రమాదేవితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకిలాద్రిపై పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఇప్పటికే మంత్రి కొలుసు పార్థసారథితో పాటు కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన నందిగామ ఇన్ఛార్జ్ రమాదేవి ఉన్నారు. ఆవిడకి కూడా పాలక మండలి సభ్యురాలుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారో మనతో మాట్లాడటానికి జనసేన నందిగామ ఇన్ఛార్జ్ రమాదేవి ఉన్నారు. ఆవిడ అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, మీకు పాలక మండలిలో చోటు కల్పించడం ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే అమ్మవారు ఆదిపరాశక్తి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తర్వాత ఎన్డీఏ కూటమి సమిష్టి కృషితో మనం సాధించుకున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ని. ఇప్పుడు ప్రతి చోట ఒక ప్రక్షాళన అనేది జరుగుతోంది. గత ప్రభుత్వం నుండి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి సమయంలో క్యాపిటల్లో, స్టేట్లో అమ్మవారి ఆలయం నెంబర్ 1. ఈ క్యాపిటల్లో ఉన్న దుర్గా మల్లేశ్వర ఆలయానికి చాలా పురాణ గాథ ఉంది, స్థల పురాణం ఉంది. అలాంటి అమ్మవారి ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు వచ్చిన మా అందరికీ కూడాను. ఎందుకంటే భక్తులు అన్నవాళ్ళు మెయిన్, మనకి చాలా ఇంపార్టెంట్. భక్తులకి అన్ని సౌకర్యాలతో కూడుకున్నవన్నీ వసతులు కల్పించి ఎక్కడ కూడా వారికి ఎటువంటి ఆటంకం అసౌకర్యం కలగకుండా చూసుకోవడం అన్నదే మా ధర్మకర్తలుగా, చైర్మన్గా మొదటగా మేము తీసుకుంటున్న బాధ్యత. తర్వాత ఆలయ అభివృద్ధి. తర్వాత నేను యాక్చువల్ చెప్పాలంటే నాకు మొదటి నుండి కూడా ఒక గత 25 సంవత్సరాలు, మీరు 25 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా కూడా వెళ్తుంటారు. కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఈ పోస్ట్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మరింత బాధ్యతని పెంచింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అమ్మవారి పద సన్నిధిలో సేవ చేసుకునే అదృష్టంతో పాటు బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఒక స్థానంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము. ఆ చేయగలిగే రైట్ మనకు వస్తుంది. ఇలా అందరం కలుపుకొని ఇటువైపు ఆఫీస్ సిబ్బందిని, అన్ని శాఖలని, రాజకీయ పరంగా మా నేతలతో మేము ఇక్కడ అన్నీ కూడా ఎలాంటివి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది ఆలయానికి అని ఇలాంటివన్నీ కూడా మేము వారి వరకు కూడా తీసుకెళ్ళి అందరితో కూర్చొని చర్చించి మంచిగా డెవలప్ చేసి భక్తులకు ఇంకా కూడా మరింత సౌకర్యాలు పెంపొందించే కార్యక్రమం చేస్తూ మీరన్న విధంగానే 25 ఏళ్లుగా ఇంట అఖండ జ్యోతి ఉంది. నిరంతరం నిత్యం వెలుగుతూ ఉంటారు అమ్మవారు. ఆదిశక్తి పీఠం ఉంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఎన్నుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి నన్ను ఇక్కడికి పంపడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వారిచ్చిన ఈ బాధ్యతను నేను సక్రమంగా 100% నేను నిర్వర్తిస్తానని నేను చెప్తున్నాను మీకు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రి మీద పాలక మండలిగా తను నియమించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ రమాదేవి చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగా మైలేజ్ వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని వ్యాఖ్య. ఆమె సూర్యుడిని కబలించింది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపైన పుస్తక ప్రభావం ఎంతో ఉందని వెల్లడి.
విదేశీ విద్యార్థుల పాస్పోర్ట్ సేవలను వేగవంతం చేస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కడపలో కొత్తగా పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.